మీ అందరికీ ఒక చిన్న విన్నపం. కవిత గారు ఉద్యమకారులకు సంబంధించి ఒక స్టాండ్ తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళ లిస్టుని కవిత గారు ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమకారుల బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళ సమస్యలు ఏంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్పి విస్మరించిండు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే 250 గజాల భూమి ఇచ్చి అదేవిధంగా వాళ్లకు ఇల్లును కూడా కట్టిస్తామని చెప్పిండ్రు. అట్లా వాళ్ళని ఆదుకోలేదు. కేసీఆర్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది. మరి దీన్ని ఎవరు ప్రశ్నించాలి, ఈ ఉద్యమకారులను ఎవరు ఆదుకోవాలి అని ఒక ఆలోచనతోటి ఒక గొప్ప ఆలోచనను కవిత గారు చేసింది. అందులో భాగంగానే నిన్న ఉద్యమకారులను దగ్గర ఒక 1000 మందిని సమీకరించి వాళ్ళతోటి ఒక సభను కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిండ్రు. ఉద్యమకారుల సభ కాబట్టి నేను కూడా వెళ్ళిన, నా వంతుగా కూడా నేను కూడా మాట్లాడిన. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు మీరు ఎవరైతే ఉద్యమంలో ఉన్నారో వారి డీటెయిల్స్ని పంపించండి. ఇదే తెలంగాణ ఉద్యమకారుల రిజిస్ట్రేషన్ ఫామ్. తెలంగాణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారుల గాథ నేటికి అరణ్యరోదనగానే మిగిలింది. ఉద్యమ కాలంలో లాఠీ దెబ్బలు తిన్నవారు, జైల్లో మగ్గినవారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబాలను దూరం పెట్టి ఉద్యమానికి అండగా నిలిచిన వారు ఈరోజు ఎవరి గమనికలో లేకుండా, ఎవరి ప్రశ్నకు సమాధానం లేని స్థితిలో జీవిస్తున్నారు. రాష్ట్రం వచ్చిందనే ఆనందం క్షణకాలమే. ఆ తర్వాత 11 సంవత్సరాలుగా ఉద్యమకారుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. ఏ పార్టీ తలుపు తట్టినా నిరాశ ఎదురైంది. మీ త్యాగం చరిత్ర అని చెప్పి మీ సమస్యలను మాత్రం చరిత్రలోనే పూర్తి చేశారు. ఈ మౌనవేదనను, ఈ అగచాట్లను, ఈ అన్యాయాన్ని చూసి చలించిపోయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఉద్యమకారుల గుండె చప్పుడు వినాలనే సంకల్పంతో పార్టీ అధ్యయన కమిటీలలో ఉద్యమకారుల సంక్షేమ కమిటీ అని ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక కమిటీ మాత్రమే. ఇది న్యాయం కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల ఆశ. తొలి దశ మరియు మలిదశ ఉద్యమంలో పాల్గొని నేడు సమస్యలతో సతమతమవుతున్న ప్రతి ఉద్యమకారుడు మీ బాధను మౌనంగా మింగేయకండి. మీ గళాన్ని మీరే వినిపించండి. మీ ఉద్యమ ప్రస్థానం, మీ త్యాగం మరియు ఉద్యమ సమయంలో మీపై పెట్టిన కేసుల వివరాలు క్రింద నమోదు చేయండి. మీ ఒక్క వివరమే రేపటి మార్పుకు తొలి అడుగు కావచ్చు. ఇది రాజకీయ పిలుపు కాదు, ఇది గుర్తింపు కోసం, ఆత్మ గౌరవం కోసం చేస్తున్న ప్రయత్నం. పూర్తి పేరు, తండ్రి పేరు, విద్యా అర్హత, ఫోన్ నెంబర్, అడ్రస్, నియోజకవర్గం మరియు జిల్లా, ఏ సంవత్సరం నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమ సమయంలో మీ మీద ఏమైనా కేసులు అయితే వాటి వివరాలు, ఏదైనా రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారా. ఈ డీటెయిల్స్ అన్నీ నింపి పంపే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి QR కోడ్ ఉన్నది. ఎవరైనా ఉద్యమకారులు ఉంటే, ఏదైనా నష్టపోతే, మీ మీద ఏదైనా కేసులు ఉంటే తప్పకుండా కవిత గారి దృష్టికి నేను తీసుకుపోతాను. ఆ సమస్యల పరిష్కారం కోసం కూడా కొట్లాడతాం. భవిష్యత్తులో ఉద్యమకారులకు ఎలాంటి అండదండలు ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తాం. దీనికి సంబంధించి ఎవరెవరైతే ఏ కేసులలో తెలంగాణ ఉద్యమం సమయంలో ఇరుక్కున్నారో నా వాట్సాప్ నెంబర్కి మీ సమస్యను పంపండి. ఖచ్చితంగా ఉద్యమకారులందరి తరపున మరొకసారి సభ పెట్టి వాళ్ళకి ఎలాంటి సాయం చేయాలి, వాళ్ళ సమస్యను ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకుపోవాలి, వాళ్ళ హక్కులను ఎలా నెరవేర్చాలనేది తప్పకుండా ఆ ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారు చేసిన తప్పులను కవిత గారు సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా కవిత గారి వెంట నడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే తెలంగాణకు ఒక ప్రాంతీయ పార్టీ కావాలి. అది తెలంగాణలో ఉన్న వాళ్ళు పెడితే ఇంకా మంచిది. ఆ కోణంలో మేము ఆలోచిస్తున్నాం. ఎవరైనా ఉద్యమకారులు ఉంటే మీ మీద ఏం కేసులు ఉన్నాయి, మీరు ఎప్పటి నుంచి ఉద్యమంలో ఉన్నారనేది
తప్పకుండా ఈ ఫామ్ను నింపి మాకు పంపించండి. ఇది ఆన్లైన్లోనే నింపి సబ్మిట్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను తప్పకుండా ఫామ్స్ పంపుతాను.